ఏంట్రా ఈ కారేంటి స్పీడ్ ఏంటి? వెళ్దా పెద్ద శవాలు కోసం బండి అబ్బాయి గారు బండి చెడిపోయిందండి. ఎదవ కారు నువ్వును. అమ్మా మొన్న ఆపరేషన్ చేయించుకున్నాను. అసలు మీరు కొట్టింది ఎక్కడ తెలుసా? అంత అర్జెంట్ అయితే పెళ్లి కారు కాదు, గంట కారులో వెళ్ళండి. ఏంట్రా నువ్వు ఇంజిన్ ఆపేసావా? మడిసిపోతావేంటి? ఎదవ నిక్కు నువ్వును. ఇదిగో వెనక నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తో లారీతో కుదించినా సరే మన బండి కదలదు. గేర్ బాక్స్ చెడిపోయింది. రోడ్డు కాటంగా బండి మీ బాబు గారు రోడ్డు అనుకుంటున్నా. బెడ్ ఇచ్చి కొట్టానండి. బండి పొజిషన్ లో కనబట్టలేదు నీకు. ఏంటా ఆ టెంపర్మెంట్ ఏంట్రా? ఏదో నిక్కురు బురు ఏటో అనుకున్నాను. పొద్దున్నే తాగి సచ్చినట్టున్నారు యాదవ సచ్చినోళ్ళు. ఇదిగా అబ్బాయి మిమ్మల్ని తాగి సచ్చి జుట్టు పట్టుకోపోతే అడ్డు ఒక్కు కాపీస్ పక్కన పెట్టక. అబ్బా ఏమి స్టోన్ అండి బాబు, ఏమి స్టోను. కొబ్బరి బూర ఊదినట్టు అలా అరవపోతే మీరే వెళ్ళి తీయచ్చుగా. ఆ కారు మీరు ఒకటే సైజులో ఏమన్నారా? పెద్ద చిన్న మంచి చెడ్డ బుద్ధి జ్ఞానం ఎదవా నిన్ను. ఊరుకోమా కుక్కలాగా ఎదవరపులు నువ్వును. అమ్మో 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 ఊర్లో దిగ్గాని ఎంత మాట అనేసాడు. ఏమిట్రా మాటలు పెద్దవాడిని పట్టుకుని? ఒక్క నిమిషంలో కారు దించి పక్కన పెట్టిస్తాను, మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి. మా నాయనే మాట తీరంటే అలా ఉండాలి. నువ్వు మాట్లాడావు కాకేసినట్టుగా. ఏంటమ్మా? ఏం జరగలేదమ్మా. ఇది కళా నిజమా? ఏమండి నేను కూడా మీకోసమే కారు తీసుకుని స్టేషన్ కి. అసలు ఏం జరిగిందంటే మీ అమ్మగారా అత్తయ్య అంటే అదే జర్నీ అది బాగా జరిగిందా లేదా అని ఏ ట్రైన్ లో వచ్చారో కనుక్కుందామని. ఏం జరిగింది? బండి ఆగిపోయింది, మన నిద్ర తేలి. బాబాయ్ దివాకరం బాగున్నావా? ఫస్ట్ క్లాస్. నమస్తే. చిన్నమాట. అవును భువనేశ్వర్ ఏంటి నేనేదో తెలియనట్టుగా వెర్రు చూపు అవి చూస్తుంది. నా గురించి ఏం చెప్పలేదా? అది 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 మనం విడిగా మాట్లాడుకోవాలి. నువ్వేం భయపడకు, అంతా మన మంచికి. నువ్వేం అధైర్యపడకు. అధైర్యమా? నాకా? చిచ్చి కాసుకో, ఇక నుంచి పులైపోతాను. దెబ్బైపోతావేమో. దిగు బాబాయ్. ఏం తింటామయ్యా, ప్రసారా జరిగిపోతేనే. ఈ సామాన్లన్నీ సర్దేసరికి సాయంత్రం అయ్యేలా ఉంది. ఈ పూటకు వంట కుదరదు గాని మాయా ఏదైనా మిలిటరీ హోటల్ కి వెళ్ళి క్యారేజ్ పట్టరా. అలాగేనమ్మా. ఈ ఊళ్ళో ఎవరో సొంత మనుషులు లేనట్టుగా ఏంటా మాటలు? ఆ 3 రాత్రులు గడిచేదాకా ఫ్లాట్ లో అడుగు పెట్టకూడదని నువ్వు ఉత్తరంలో రాసావు కాబట్టి మన గోపీచంద్ గారి ఇంట్లో భోజనాలు అవి ఏర్పాటు చేశాను. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటావా? నన్ను షేమ్ చేయడం కాకపోతే. బాయ్ కాబోయే పెళ్ళడానికి ఫుడ్ పెట్టలేనంత బ్యాడ్ పొజిషన్ లేడు నీ వుడ్ బి. రోడ్డు మీద మన ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. సారీ, మన బెడ్రూమ్ అనుకుని తొందరపడి మాట్లాడేసని ఏమనుకోకు. మా అమ్మండి. నమస్కారం అండి. నమస్కారం. వాళ్ళు సామాన్లు సర్దే వరకు మా ఇంట్లో రెస్ట్ తీసుకుందరు కానీ రండి. అలాగే. ఏమాయ్ నువ్వు అత్తయ్య ఏది? ఉందలే. నువ్వు అత్తయ్య స్నానం చేసి భోంచేసి బాగా రెస్ట్ తీసుకోండి. ఈ లోపల నేను సామాన్లన్నీ సర్దించేస్తాను. సాయంత్రం అలా పట్టా మీద షికారుకి వెళ్దాం.